ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డిలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన స్పీకర్ పోచారం. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే నిరసన. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్. విజయనగరం జిల్లాలో నాటుసారా పట్టివేత. 840 లీటర్ల నాటుసారా స్వాధీనం. 4 వ్యక్తులు అరెస్ట్. కాకినాడలో లిక్విడ్ గంజాయిని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గానికి మంజూరైన 100 అంగన్వాడీ భవన నిర్మాణాల శంకుస్థాపనతో పాటు 100 పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో 100 పడకల మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ నిర్మించింది. బాన్స్వాడ నియోజకవర్గంలోని 100 అంగన్వాడీ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్స్వాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఈ ఆసుపత్రికి రోగులు వస్తారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు ఓపికతో పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రసవం కోసం వచ్చే మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రిలో అవసరమైన వైద్యులతో పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవం అయిన తరువాత తిరిగి ఇంటికి చేర్చే విధంగా వాహనాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఢిల్లీకి రాజైన ఒక తల్లి కొడుకే. తల్లి లేనిది ఎవరి జన్మ లేదు. అటువంటి తల్లుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మన దవాఖాన కావాలంటే మనకు ఆయన దయతో అంగీకరించి 20 కోట్ల రూపాయలతో ఈ దవాఖాన మంజూరు చేశారు. ఇది మనం ప్రారంభం చేసుకున్నాం. ఇది కేవలము మాతా శిశు దవాఖాననే. ఆడబిడ్డలకు పిల్లల కోసం వైద్యం చేసే దవాఖాననే. ఆ పెద్ద ఇంటర్లో డబ్బులు ఉన్నటువంటి కోడలకు, బిడ్డకు ఏ విధంగా అయితే మంచి ఆహారం ఇచ్చి రక్తం ఎక్కించకుండా, ఆపరేషన్ చేయకుండా డెలివరీ ఏ విధంగా జరుగుతుందో, ఈ పేద కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డ కూడా ఆ పరిస్థితికి చేరాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. నా రిక్వెస్ట్ గా డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు ఆసుపత్రి నిర్మించడం, మంజూరు చేయించడం మా బాధ్యత. ఇది ఇప్పుడు దేవాలయం, ఇది ఒక గుడిలాగా. ఈ గుడిలో, దేవాలయాల్లో దేవుడు ఎవరంటే డాక్టర్లే, వైద్య సిబ్బంది దేవుళ్ళు. ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్ ఎంతో నమ్మకంతో పెద్ద దవాఖాన ఉంది, మాకు సకల సౌకర్యాలతో దవాఖానలో వైద్యం జరుగుతున్న నమ్మకంతో వస్తారు. కాబట్టి వచ్చినటువంటి వారిని విసుగోకుండా, బెదిరించకుండా, తిట్టకుండా ఏ సౌకర్యం ఇక్కడ ఉందో ఆ సౌకర్యాలు అందజేసి వారికి సంతోషంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా వారి ఇంటికి వెళ్లే విధంగా మీ డాక్టర్స్, మీ వైద్య సిబ్బంది వారికి సహకరించవలసిందిగా మీకు అందరికి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సేవ్ ది హంగ్రీ మినిస్ట్రీ సంస్థ ఆధ్వర్యంలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ కు వెళుతున్న విద్యార్థినులకు సంస్థ తరపున సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హంగ్రీ మినిస్ట్రీ సంస్థ ప్రతి నెల ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది.
అయితే గత ఆడపిల్లలకి ప్రతి సంవత్సరం 10 సైకిల్ ఇస్తారు. అలాగే ఈ కరోనా కారణం ఇవ్వలేదు. ఇప్పుడైతే మళ్ళీ ఇది ప్రారంభించి దిగ్విజయంగా రాకుండా और सीनियर के डैडी పిఎల్కే అంటే కొంతమంది గైడ్స్ స్కూల్ ప్రాబ్లం లేదు. సొసైటీ సంస్థ మరి అధ్యక్షులు గౌరవనీయులు సోదర సమానులు మరి జక్కయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ఎలివేట్ అవుతున్నారో మరి ఆ పిల్లలు అంటే ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఆడపిల్లలకు సైకిల్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు మరి కొంతమందికి ఈ సైకిల్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి జక్కయ్య గారికి అదేవిధంగా పెదమధు గారికి ఇక్కడ ఉన్నటువంటి మన సోదరి మా అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మరి జక్కయ్య గారు కానివ్వండి, ఇంకా పెదమధు గారు కానివ్వండి, మరి అనేక సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము నెల వీళ్ళు చేసే సేవా కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలామందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో కొంతమందిని, అలాగే వృద్ధులను ఆదుకోవాలన్న ఆలోచనతో కొంతమందిని, అదేవిధంగా ఎవరైతే బాగా పేదవారు ఉన్నారో వాళ్ళని ఆదుకునే విషయంలో కానివ్వండి, అలాగే ఇప్పుడు మరి చిన్నపిల్లలకి మరి ఈరోజు స్కూల్కి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చదువు పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు మరి పిల్లలందరికీ కూడా సైకిల్ ఇవ్వడం అన్నది అది సామాన్యమైన విషయం కాదు. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నందుకు నిజంగా జక్కయ్య గారికి కానివ్వండి, పెదమధు గారికి కానివ్వండి, మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా వీళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా అందులో మమ్మల్ని ఏ విధంగా పాల్గొమన్నా, లేకపోతే ఏ విధంగా సహాయం చేయమన్నా, లేదా ప్రభుత్వం నుంచి ఫలానా సహాయం కావాలన్నా ఖచ్చితంగా మేము అన్నీ కూడా ఇక విజయనగరం జిల్లా పార్వతీపురంలో రూరల్ పరిధిలో భారీగా నాటుసారా పార్వతీపురం గ్రామీణ ప్రాంత పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మాటు వేసి నాటుసారాను 2 వాహనాల్లో తరలిస్తుండగా పార్వతీపురం పట్టణానికి చెందిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నాటుసారా 840 లీటర్లుగా పరిగణించారు. వాహనాలతో పాటు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్ఐ వీరబాబు మీడియాకు తెలిపారు. నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున మాకు రాబడిన సమాచారం మేరకు అలమండ ఒరిస్సా నుంచి పార్వతీపురం 2 కార్లలో, ఒకటి ఎర్తిగా, 2 డిజైర్ న్యూ డిజైర్ టీఆర్ నెంబర్లోని 2 కార్లను సుమారు 840 లీటర్లు నాటుసారా తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో నేను మరియు నా సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో 2 కార్లను సీజ్ చేశాము. 840 లీటర్లను పట్టుకోవడం జరిగింది. మొత్తం నలుగురు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. 840 లీటర్లు అడ్డూరు వలస జంక్షన్ అలమండ ఒరిస్సా అలమండ నుంచి రవాణా అవుతుంది. మనకి ఇక్కడి నుంచి సాలూరు ఇటు దొరికివిల్లి సైడు తీసుకెళ్తాం. దొరికిపోయిన టౌన్ 4 కూడా పార్వతీపురం టౌన్. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో ఆదివాసీ భవన్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 10 లక్షలతో నిర్మించే ప్రహరీ గోడతో పాటు మరో 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణానికి ఆదివాసీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే దశల వారీగా వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సంగీత ధర్మపాల్, నారాయణ, సంజీవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా శ్రీనివాస్, మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసీ బంధువులు, ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ
పత్రికా మిత్రులందరికీ పేరు పేరున రామ్ రామ్, జై కుమ్రం భీమ్. మరి ఈరోజు 10 లక్షల రూపాయలతోటి ఆదివాసీ భవనాలకు సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్, సిమెంట్ రోడ్కు సంబంధించినటువంటి 10 లక్షలు, 5 లక్షలతోటి ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. ఈ భూమి పూజతో పాటు ఇంకా ఆదివాసీ భవనం సంబంధించినటువంటి దాని ముందు ఏదైతే కుమ్రం భీమ్ జయంతి సందర్భం వచ్చినప్పుడు కానీ ఆదివాసీ దినోత్సవం సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్, ఇక్కడ ఇంకా అన్ని రకాల ఏర్పాటు చేయాలని చెప్పి ఆదివాసీ నాయకులు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇంకా ఈ 10 లక్షలు పని అయిన తర్వాత ఆల్రెడీ టాయిలెట్స్ కూడా మనం ప్రపోజల్ పెట్టున్నాయి. 100% టాయిలెట్స్, బాత్రూమ్స్, తాగునీటి సౌకర్యము ఇవన్నీ కూడా మనం ఆదివాసీ భవన్కు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఆదివాసీ నాయకులకు విజ్ఞప్తి కూడా చేస్తున్నా, ఆదివాసీ భవన్తో పాటు ఆదివాసులకు ఉన్నటువంటి సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అంచెలంచెలుగా ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఆదివాసీ పెద్దలకు, సడుమెత్త కానీ, మహాజన్ కానీ, దేవారి పూజారి, మిగతా ఉపాధ్యాయ సోదరులు, మరి ఆదివాసీ ఉద్యోగస్తులు, సంజీవ్ ఆదివాసీ పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించాలా, ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను 2018-19 సంవత్సరంలో ఆఖరికి మంత్రిగా ఎన్నికల కంటే ముందు మంత్రిగా ఉన్నప్పుడు ఆదివాసీ. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లిక్విడ్ గంజాయిని విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. చింతూరు నుంచి అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అనుకున్న వాళ్ళు మనకు హైదరాబాద్ టీం ఒకటి దొరికింది. అంటే డిఫరెంట్ పార్ట్స్కి వీళ్ళు అమ్మారు. ఎవరికైతే ప్రీవియస్గా అమ్మారో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం తీసుకుంటున్నాం. తయారు చేసేది మాత్రం ఇక్కడే తయారు చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ నెక్స్ట్ కే శ్రీనివాసరావు PC 567 చింతూరు పోలీస్ స్టేషన్. ఓకే సార్. ఓకే, అందరికి నమస్కారం అండి. మనం లాస్ట్ మంత్ 25th నాడు చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మన వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక 3 వ్యక్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పొజిషన్ నుంచి ఈ గాంజా కొత్త మార్గంలో అంతకుముందు ఏంటంటే డ్రై గాంజా ప్యాకెడ్ ఫామ్లో మనం చాలా కేసులు మనం పట్టుకున్నాం. వీళ్ళు కొత్తగా దీన్ని ఈ గంజాని ఒక లిక్విడ్ ఫార్మేట్లో ఈ గంజా ఆయిల్ లేకుంటే కెనాబిస్ ఆయిల్ అనే ఫార్మేట్లో వాళ్ళు మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఆ రోజు మనకు 2 కిలోల ఈ లిక్విడ్ ఫామ్ ఆఫ్ గంజాను మనం 3 అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇది మన ఏజెన్సీ ఏరియాలో కొంతమంది వ్యక్తులు ఒక చిన్న యూనిట్స్గా పెట్టుకొని ఈ లార్జ్ స్కేల్లో
లిక్విడ్ ఫామ్ ఆఫ్ గంజా అంటే గంజా ఆయిల్ను తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు ఏఎస్పీ చింతూరు అలాగనే వాళ్ళ టీం ఎవరైతే ఇన్స్పెక్టర్ చింతూరు తర్వాత వాళ్ళ సిబ్బంది సపోర్టెడ్ బై ఎస్పెషలీ మనకు వైజాగ్ రూరల్ పోలీస్ వాళ్ళ సపోర్ట్ బాగుంది. వాళ్ళ ఎస్పీ గారు, చింతపల్లి ఏఎస్పీ అండ్ టీం వాళ్ళందరూ కూడా సహకారంతో మనం దాని మీద ఫర్ ద లాస్ట్ 1 వీక్ నుంచి వాళ్ళ గురించి మనం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వర్కౌట్ చేయడం జరిగింది. సో మాకు వచ్చిన సమాచారం మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుద్దాల యాదమ్మ మృతికి నర్సయ్యగూడెం గ్రామానికి చెందిన తుమ్మల నర్సయ్యకు ఎటువంటి సంబంధం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఆరూరు గ్రామం దళిత సంఘం నాయకులు కశపాక యాదయ్య, సుంకిశాల పరమేశ్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆరూరు గ్రామం దళిత ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళితులు పాల్గొని మాట్లాడుతూ సుద్దాల యాదమ్మ కుటుంబ సమస్యల కారణంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. గ్రామంలో నెలకొన్న రాజకీయ కక్షలో భాగంగా భూ వివాదంతో సంబంధం లేని తుమ్మల నర్సయ్య పై ఆరోపణలు చేస్తూ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంపై ఆరూరు ఎస్సీ కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తప్పుడు కేసు పెట్టడానికి ప్రేరేపించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీసుల సమగ్ర విచారణ నిర్వహించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని పోలీసులను వారు కోరారు. ఎవరిచ్చారు? నర్సయ్య గారు. ఎప్పుడు? 1981. ఇప్పుడు ఏమైంది? పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇప్పుడు ఏమైంది అసలు? ఏ సంవత్సరాలు నీకెప్పుడైంది? నీకెప్పుడైంది? తర్వాత అంటే ఇప్పుడు సెంట్రల్లో భూమి గుంటలలో నువ్వు అంటున్నావు, సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి మేము కూర్చొని నిర్ణయం చేస్తాం. గుంట ఎక్కువ తక్కువ ఈయనకు 32 గుంటల భూమి ఎక్కువ పడ్డది కదా, ముగ్గురికి 3 భాగాలని అసెన్షన్ భూమి పెద్ద మనిషి ఇచ్చింది కదా, ముగ్గురు సమానం చేస్తాం. ఈయన ఇప్పించి కూడా ఈయన దగ్గర భూమి ఎక్కువ పడ్డా కానీ ఈయన కూడా సెట్ చేసి మేము కులం కూర్చొని మాట్లాడదామని చెప్పినాం. అందరికి సమానంగా వస్తాడు, సమానం వస్తాడు చూస్తాము. ఇంకేమైనా తక్కువ ఉన్నా సరే మేము కూడా పెద్ద మనిషి ఇంకా మీకు అన్యాయం జరిగితే కూడా మేము సెట్ చేస్తామని కూడా ఎండిఓ ఆఫీస్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. దాని విషయాలు ఏమంటే ఆ సుద్దాల యాదయ్య అంటే ఆయన వాళ్ళ బామ్మారిది కలిసి ఏమంటే మేము మీతో సంబంధం లేదు, మేము గవర్నమెంట్ తోటే కొట్లాడుకుంటాం, మేము ఎంతవరకైనా సిద్ధమే, మీతో మాకు సంబంధం లేదు, మీరు చెప్తే మేము వినమని పోయినా కూడా మేము డిస్కస్ చేసినాం కులంలో. మా కులం నీకు సంబంధం లేదా, మా కులాన్ని ఎందుకు డిస్కరిస్తున్నావు, నువ్వు నీకేమైనా జరిగినా మేము వస్తాం, మేము మాకైతే నువ్వు శత్రువు కాదు కదా, మేము పెద్దమంది ద్వారా కానీ మన అందరం కూర్చొని మాట్లాడదాం, నీకు తెలిసిన వాళ్ళకి ఇద్దరు పెద్దమ్మలు తీసుకుంటారా, ఇప్పుడైనా సరే రేపైనా సరే మాట్లాడతాం, లేదు మీతో సంబంధం లేదు, మీ కులంతో సంబంధం లేదు, ఏం సంబంధం లేదు, మేము పైన కొట్లాడుకుంటాం, ఏమన్నా కానీ మేము కలెక్టర్ దాన్ని కొట్లాడుకుంటామని వాళ్ళ బామ్మర్ది. అంటే పెద్ద మనిషి ఎంపీపీ సమక్షంలో ఏమంటే నీకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో సెంట్లాగా ఉండాలా, గవర్నమెంట్ ఏం చెప్తే మహేష్ ఎర్ర మహేష్ అయితే పెద్ద మనిషి ఏమనంటే నీ గుంటలల్లా సెంట్రల్ ఉంటే గవర్నమెంట్ ఏది నిర్ణయం చేస్తే దాన్ని కట్టుబడి ఉంటా, దేనికైనా సిద్ధమే అని చెప్పి పెద్ద మనిషి అనడం జరిగితే మేము పెద్ద మనిషి అన్న అనుకున్నా మీకు అన్యాయం జరుగుతుంది కదా, మేము కులం కూర్చొని ఏదైనా సెట్ చేస్తాం మా మాటిని అని చెప్పి ఎంత డిస్కస్ చేసినా మేము వినలే, ఆయన వినలే. ఆ మహేష్ అంటే అలా బామ్మని మేమే బయట చూసుకుంటాం, మేము కోర్టు ద్వారానే పోతాం అని చెప్పి ఆయన డిస్కస్ చేసి మీకు సంబంధం లేదు మీరు వెళ్ళిపోరని చెప్పి మేము 20 మంది కులాసులు వెళ్ళేది. అది జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే మన వాళ్ళ ఇట్లా ఇదే ఇప్పుడు ఈ నెల రోజుల పంచాయతీ ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త బొంబాయిలో ఉంటాడట. ఆయన ఏం చేసిండు నెలకిండి బొంబాయికి ఇక్కడ పైసలు పంపడం జరిగితే వీళ్ళు ఏం చేసి ఈ పైరు ఆ పైరు అని చెప్పి వాళ్ళ బామ్మాడి ఇంకో పైరోకారులు ఎవరో ఉంటారు కదా వాళ్ళంతా కలిసి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఆయన వచ్చిన డబ్బులు ఏమైందని ఇట్లా డిస్కస్ చేసిందట. డిస్కస్ చేస్తే వాళ్ళ భార్య భర్తలు గొడవతో తండ్రి కొడుకు కొట్లాడుకొని పైసలు తీసుకొని చనిపోయినాక కూడా మా కులాన్ని కానీ అరువురు అర్జునులను కానీ మేము కూడా అర్జునులమే మాదిగోళ్ళని మమ్మల్ని ఎవరు సంపాదించి మా ఇట్లా మంద అయ్యింది ఎలాంటిదని చెప్పలేదు. శవం వచ్చిన తర్వాత మా కులాలకు తెలిసిన తర్వాత ఏం చేసాం మేము కులస్తుల మర్యాదతోటి వాళ్ళు ఏమన్నా సరేగా మనం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు 5 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ 5 అవార్డులు కూడా టెక్నాలజీ విభాగంలో వచ్చాయని వెల్లడించారు. ఈ రోజు ఏపీ పోలీసులు గర్వించదగ్గ రోజని పేర్కొన్నారు. విజయవాడలో మాట్లాడుతూ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఏపీ పోలీస్ శాఖలోని సిబ్బంది ఆరోగ్య సమాచారం అంతా పొందుపరచామని దీనికి కూడా అవార్డు దక్కిందన్నారు. పాస్పోర్ట్ సేవలోనూ దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని డీజీపీ తెలిపారు. This event is open to all government departments of all the states. So wherever technology is used to improve efficiency and
under this use of technology under various categories like document management. We have the digital health profile of Andhra Pradesh Police. Now, as you are aware that we have, as a part of police welfare measures, we have the digital health profile of every policeman, right from constable to the senior most officer. So that digital health profile, which also helped us to strategize with regards to medical interventions towards proper health management for the police department staff. So this was greatly helpful for us. నారాయణపేట జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభావతి, ఎంపీటీసీ జయలక్ష్మి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులు బొమ్మిడాం కుమార్, షేక్ సల్మాన్లను సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ పద్మజ మాట్లాడుతూ నిందితుల నుంచి 61 లక్షల విలువ చేసే నగదు, బంగారం, 3 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, డిప్యూటీ ఏఈ ఐడి కార్డు మొత్తం 61 లక్షల నగదు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. శంషాబాద్ ఎస్ఓటీ, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా పాల్గొని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులతో సుమారు 100 మంది వరకు బాధితులు మోసపోయారు ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరి వద్ద సుమారు 1,60,000 రూపాయల నుంచి 6.5 లక్షల వరకు నిందితులు వసూలు చేశారు. సో ఈరోజు సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు నోటోరియస్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ బేసిక్ హ్యాబిటే చీటింగ్ అనమాట. రకరకాల చీటింగ్ చేస్తూ ఇంతకుముందు కూడా ప్రీవియస్ అఫెన్సెస్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రజెంట్గా ఎస్ఓటీ, సైబరాబాద్ టీం, శంషాబాద్ టీం, తర్వాత సనత్ నగర్ పోలీస్ ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో వీరిద్దరిని ఐడెంటిఫై చేయడం, తర్వాత వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు అక్యూజ్డ్, అతని పేరు కుమార్ బాబు, బొమ్మిడం కుమార్ బాబు అలియాస్ ప్రశాంత్ రెడ్డి, అలియాస్ రమేష్ బాబు, అలియాస్ రవివర్మ, ఇన్ని పేర్లతో చలామణి అవుతున్న అక్యూజ్డ్ ఏవన్ ఇతను నేటివ్ ఆఫ్ పీరాల, గుంటూరు డిస్టిక్ట్, ప్రకాశం డిస్టిక్ట్. అతను అక్కడే నేటివ్, అక్కడే ఎస్ఎస్సి వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళతో పాటు సిటీకి రావడం, ఇక్కడ చదువు అవ్వక ఒక చిన్న హెచ్ఎల్ఎల్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేసి ఇలాంటి చీటింగ్కి చిన్న చిన్న చీటింగ్స్ చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద చీటింగ్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రెస్టీజియస్ స్కీమ్ని ఇన్నోసెంట్ పబ్లిక్కి ఇల్లీగల్గా చీట్ చేస్తూ దొరికిన వ్యక్తి ఇతను. సో ఇతనితో పాటు ఇతనికి ఈ క్రైమ్స్లో సహకరించినటువంటి A2 ఇతను టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాడు బాగా. ఇతని పేరు షేక్ సల్మాన్, సన్ ఆఫ్ షేక్ ఇమ్రాన్. ఇతను 23 years old, ఆక్యుపేషన్ ఫోటోగ్రాఫర్. ఇతను బోరబండలో ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ చీటింగ్ అనేది చేస్తూ మనకు ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఎవరైతే A1 ఉన్నారో
ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైతే డిగ్నిటీ హోమ్స్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయో వాటిని అలాట్మెంట్ చేస్తాము అని చెప్పి ఇన్నోసెంట్ పబ్లిక్ చీట్ చేసుకుంటూ దాదాపు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన కన్ఫ్యూషన్ ప్రకారమే ఒక 100 మంది వరకు వాళ్ళు పైసలు తీసుకున్నట్టు చెప్తున్నారు. సో దీనికి వీళ్ళు టెక్నికల్గా యూజ్ చేసుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. టోటల్ ఇప్పటి వరకు 4 కేసెస్ రిజిస్టర్ చేశాము. సనత్ నగర్లో 2 కేసెస్, ఒకటి 635/2021, 636/2021, 2 కూడా డబుల్ బెడ్రూమ్ చీటింగ్ కేసెస్లోనే. సనత్ నగర్లో 2 కేసెస్, మియాపూర్లో 1152/2021 and 1159/2021 అండర్ సెక్షన్ 406, 420 ఐపీసీ కేసెస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించామని, పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్నామన్నారు. కడప జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ మాట్లాడుతూ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే అవి రోడ్డున పడే పరిస్థితి ఉందని, ఎంఎస్ఎంఈలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని జగన్ చెప్పారు. దాదాపుగా ఈ ఎంఎస్ఎంఈలు ఆదుకునేందుకు, అదే రకంగా స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన కంపెనీస్ని కూడా ఆదుకునేందుకు ఈరోజు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమకు తాము శ్రమ చేస్తూ మరో 10 మందికి ఉద్యోగాలు సైతం కల్పించే కార్యక్రమాలు ఏదైతే ఎంఎస్ఎంఈలు చేస్తా ఉన్నారో, రాష్ట్రంలో దాదాపుగా 97,423 మంది ఈ దిశగా అడుగులు వేస్తూ తాము చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడమే కాకుండా ఈ 97,423 మంది ఈ ఎంఎస్ఎంఈలు పెట్టడమే కాకుండా వీరి ద్వారా మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తాయి. ఇటువంటి సెక్టర్ను ఆదుకోవడము అని అంటే, ఇటువంటి వారిని ఆదుకోవడము అని అంటే, ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రామరాజు నిరసన వ్యక్తం చేశారు. డ్రైన్ సాధుకరణ పనులను చేపట్టి రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పంట కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రైతులు ప్రయోజనాలను కోల్పోతున్నారని అన్నారు. జోహార్ హరికృష్ణ గారు, జోహార్ హరికృష్ణ గారు, జోహార్ హరికృష్ణ గారు. రైతాంగ సమస్యలను ఉడకాలను డ్రైన్స్ ను పంట కాలువలను తెలుగు రైతు తెలుగుదేశం. మన నర్సపూర్ పార్లమెంటరీ వైడ్ తెలుగు రైతు మరి యొక్క కమిటీ అధ్యక్షులు కానీ రాంప్రసాద్ గారు కానీ, అదేవిధంగా ఉపాధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ
అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఇక్కడ కార్యక్రమం చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రైతు అంటే దేశానికి వెన్నుముక్క అంటారు, కానీ ఆ మాట వరకే ఉంటుంది. కానీ కింద స్థాయిలో చూస్తే ఎక్కడా కూడా రైతు దేశానికి వెన్నుముక్క అనేది ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఎక్కడా కూడా పనిలో ఎక్కడా వర్క్ జరగట్లేదు. ఎందుకంటే గతంలో ఇవ్వాల్సినటువంటి ఏదైతే డ్యూస్ ఉన్నాయో, బాకీలు అయితే ఉన్నాయో, ఆ బాకీలు ఎక్కడా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మురుక్కాలన్నీ కూడా నిర్వియోగంగా పాడైపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషన్ కెనాల్స్ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు కొబ్బరి దినోత్సవం కూడా, అంటే మన కోనసీమలోనే కొబ్బరికాయ కాదు, యాక్చువల్గా ఇక్కడ కూడా వెస్ట్ గోదావరిలో కూడా కొబ్బరి మీద చాలామంది రైతులు ఆధారపడి ఉంటారు. మరి ఎక్కడా కూడా సరైన మద్దతు ధర లేదు. ఎందుకంటే పూర్వం నా చిన్నప్పుడు అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందే కొబ్బరి రేటు 6 నుంచి 7-8 రూపాయలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. ఈరోజు కూడా 20 సంవత్సరాల తర్వాత ఆ కొబ్బరి రేటు అదే విధంగా ఉండటం అనేది ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అన్నింటికీ మద్దతు ధర ఇచ్చినట్టే దీన్ని కూడా కొబ్బరికి కూడా మద్దతు ధర ఇచ్చి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని సూచించిన. అదేవిధంగా ఏదైతే తెలుగు రైతు కమిటీస్ ఉన్నాయో వీరందరూ కూడా నరసాపురం పార్లమెంటరీ వైడ్ ఎన్నో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుని రైతులకు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో అక్కడ వెంటనే వారు స్పందించి ముందరకు వచ్చి ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో ఆ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ దాస్ ఎల్లం, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు ఎల్లం, ఫిరంగి రాజేశ్వర్ మాట్లాడుతూ బిర్మల్ తండాలో సెప్టెంబర్ 1వ తేదీన మైనర్ బాలికను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సృష్టించారని తెలిపారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, సుగుణ పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 అర్ధరాత్రి ఒక మైనర్ బాలిక, ఒక ట్రైబల్ మారుమూల ప్రాంతమైనటువంటి ఒక పేద లోయలో ఉన్నటువంటి ఆ ఒక తాండా, బీర్మల్ తాండా, గాంధారి మండలం, రాత్రి 2 గంటలకు అమ్మాయికి అదే రాత్రి ఒక కొడుకు పుట్టిండు. ఆ కొడుకు 2.5 కిలోల వేటితో పుట్టిండు. ఆ అబ్బాయి, పుట్టిన అబ్బాయి పొదల్లో ఉన్నాడు. ఆ అబ్బాయి అరుపులకు అక్కడోళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ తాండవాసులు చూసి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్కు ఫోన్ చేసిరు. అంగన్వాడీ టీచర్ కు 2 గంటల రాత్రి ఫోన్ చేస్తే ఆమె భయానికి గురై బీర్మల్ తండా మైనర్ బాలికను మభ్యపెట్టి అత్యాచారం చేసి గర్భవతిగా చేసి మరి ఆమెను చంపివేసినటువంటి సంఘటన చాలా భయంకరమైనటువంటి విషయంగా పరిగణించడం జరుగుతుంది. వారు ఎంతటి వారైనా, రక్త సంబంధికులైనా ఎవరైనా వెంటనే వారిపైన పోక్స్కో చట్టం కింద వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించవలసిన విధంగా చైల్డ్ రైట్స్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ బాలునికి అమ్మ నాన్న లేనటువంటి విధంగా ఆ బాలుడు ఉంటున్నా కనుక ప్రభుత్వం తక్షణమే చేర్చుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క హక్కులు కాపాడాలి. ప్రభుత్వం స్పందించి వెంటనే మారుమూల గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులు అంటే నిర్వహించేసి దీని అంతటికి కారణము చదువు లేకుండా ఉంటుంది. కరోనా ద్వారా 2 సంవత్సరాల పోలే పిల్లలు విచ్చలవిడిగా గ్రామాల్లో ఉంటున్నారు కనుక ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కామారెడ్డిలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన స్పీకర్ పోచారం. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే నిరసన. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్. విజయనగరం జిల్లాలో నాటుసారా పట్టివేత. 840 లీటర్ల నాటుసారా స్వాధీనం. 4 వ్యక్తులు అరెస్ట్. కాకినాడలో లిక్విడ్ గంజాయిని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.
ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.